బంధనకు మూలం ఇంద్రియ లోలత్వం. మొట్టమొదట ఇంద్రియ ప్రమాణములను, ఇంద్రియముల విలువలను, ఇంద్రియముల విశిష్టతను గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి. కురంగ, మతంగ, పతంగ, మీన, భృంగములు వరుసగా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులకు లోబడి బంధింపబడుతున్నాయి. ప్రాణాలను కోల్పోతున్నాయి. జింకలు శబ్దమునకు వశమైపోతాయి. ఏనుగు దేహం పెద్దదే కానీ బలము చాలా గొప్పదే కానీ స్పర్శకు లోబడిపోతుంది. మిడతలకు అగ్ని కనిపించిందంటే తాము కాలిపోతామనే విచక్షణ లేకుండా అందులో పడి చచ్చిపోతాయి. గాలమునకు మాంసపు ముక్కను పెట్టి నీటిలో వేసినప్పుడు చేపలు దానిచేత ఆకర్షింపబడి గాలమునకు చిక్కుకుంటాయి. ఈ విధంగా ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క ఇంద్రియానికి లొంగిపోవడం వల్ల బంధింపబడుతున్నాయి. ఈనాటి మానవుడు ఈ 5ంటికి బద్ధుడైపోతున్నాడు, వసుడైపోతున్నాడు, బానిసైపోతున్నాడు. కనుకనే జీవితంలో స్వేచ్ఛను పూర్తిగా కోల్పోతున్నాడు. ఓం సాయిరామ్.